ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పిల్లరా, మరి గత కొన్ని రోజుల నుండి ఆయనే నమ్మదగిన దేవుడు అని మనం ధ్యానం చేస్తూ దేవుని మాటలు వింటూ మనం వస్తూ ఉన్నాం. ఆయనే నమ్మదగిన దేవుడు. కానీ అపోస్తలుడు పౌలు గారు రెండో కొరింథీ రాసిన పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడుతూ దేవుడు నమ్మదగిన వాడు అని రాయబడి చెప్తున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. 1వ కొరింథీలో అన్నాడు, 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన నమ్మదగిన దేవుడు అన్నాడు. యెషయా గ్రంథంలో కూడా ఆయన నమ్మదగిన దేవుడు అన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ఆయన నమ్మదగిన దేవుడు అన్నాడు. కానీ 2వ కొరింథీలోకి వచ్చేసరికి ఆయన అనే మాట పక్కన పెట్టి దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. దేవుడు నమ్మదగిన దేవుడు. నేను చెప్పాను, పాపమందు పట్టబడిన స్త్రీని వాడు తరుముకుంటూ వస్తున్నారు. ఆమెను ఎవరు శిక్షించలేదు. కారణం ఏంటంటే పాపము లేని వాడు ఎవడో మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అని యేసయ్య చెప్పాడు. కాబట్టి వచ్చిన వారందరూ పాపం చేసిన వాళ్ళే. చూపు ద్వారా, మాట ద్వారా, నడతల ద్వారా, ఆలోచన ద్వారా పాపం చేసిన వాళ్ళే. ఆ పాపములన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఎత్తు చూయించాడు వాళ్ళకి. అందుకని వచ్చిన వారందరూ రాళ్ళు కింద పడవేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో నమ్మదగిన దేవుడు ఏమన్నా తెలుసా? అమ్మా, నిన్నెవరు శిక్షించలేదా? అట్లయితే నేను కూడా నిన్ను శిక్షించను. నీవు సమాధానము గలదానివై వెళ్ళని యేసుక్రీస్తు వచ్చాడు. పిల్లలు, ఆ రోజు నుండే ఆమె మారిపోయిందండి. ఆ రోజు నుండే దేవుని దాసురాలుగా దేవునికి పరిచయం చేసే విధానంలోకి ఆమె మారిపోయింది. ఆమె జీవితం మారిపోయింది. ఆమె బ్రతుకు మారిపోయింది. ఆమె స్థితిగతులన్నీ మారిపోయాయి. ఆమె పరిస్థితులు మారిపోయాయి. దేవుడు ఎంతగా ఆమెను ఆశీర్వదించి దీవించాడు అంటే అంతగా ఆశీర్వదించి దీవించాడు. స్థితిగతులను మార్చగలిగిన దేవుడు కనుకనే నమ్మదగినది. పరిస్థితులు మార్చగలిగిన దేవుడు కాబట్టే నమ్మదగినది. ఆమె పరిస్థితులు స్థితిగతులన్నీ మార్చాడు కాబట్టే నమ్మదగిన దేవుడు. ఇప్పుడు అన్నాడు ఇక్కడ, దేవుడే నమ్మదగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, నమ్ముకోదగిన వాడు. దేనికంటే ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ ఎప్పుడు విడిచిపెట్టువాడు కానే కాదు. వారిని దేవుడు దూరం చేసుకోడు. దేవుడు వారికి సమీపముగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. ఆయన అంతా నమ్మదగిన దేవుడు. దావీదు అరణ్యంలో గొర్రెలు కాసుకునే సమయంలో సింహం వచ్చి ఒక పిల్లను దొంగిలించుకుని నోట కనిపించుకుని వెళ్ళిపోతా ఉంది. సమయంలో దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, నువ్వు నమ్మదగిన దేవుడు కదా. నా మందలో ఒక గొర్రె తప్పిపోవటం నాకు ఇష్టం కాదు, నీకు కూడా ఇష్టం కాదు. ఎందుకంటే నేను నీ బిడ్డను, నేను నీ కుమారుడను, నేను నీ దాసుడును ప్రభువా. కాబట్టి సింహమును జయించ
జయించే శక్తి నాకు దయచేయి. సింహము కంటే వేగముగా పరిగెత్తే సత్తువను నాకు దయచేయి. దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి దావీదుకు సింహము కంటే వేగముగా పరిగెత్తే శక్తిని, సత్తువను దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఇటువే కాదు, సింహము ఎదురు పడితే మనుషులు భయపడతారు. మనుషులే కాదు, అరణ్యంలో ఉన్న జంతువులన్నీ భయపడతాయి. అంటే అడవికి రాజు సింహం. వంతుల వారిగా రోజుకొక జంతువు ఆహారంగా వెళ్ళాలి. అంత బలం కలిగినది. అందుకనే దావీదు అన్న మాట తెలుసా, సింహమును జయించే శక్తి నాకు దయచేయ. నా గొర్రె చనిపోకూడదు, అట్లని సింహం బతకూడదు. నమ్మదగిన దేవునికి లేదా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి దావీదు ప్రార్థన చేసుకొని తన పరుగును ప్రారంభించాడు. సింహము కంటే వేగముగా వెళ్ళి సింహమును ఎదురుగా నిలబడి నోరు పట్టి చీల్చి తన గొర్రెను కాపాడుకున్నాడు. సింహమును హతమార్చాడు. అంత శక్తి దావీదుకి అక్కడి నుంచి వచ్చింది. అంత బలం దావీదుకి అక్కడి నుంచి వచ్చింది. అంత గుండె ధైర్యం దావీదుకి అక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి అంత ధైర్యాన్ని దావీదు పొందుకున్నాడు. దావీదు సంపాదించుకున్నాడు. దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. సహోదరి, సహోదరా, నువ్వు కూడా దేవుని నమ్మదగిన దేవుడిగా నువ్వు ఆహ్వానిస్తే దావీదుకు తోడిగిన దేవుడు నీకు కూడా తోడి ఉంటాడు. సింహము లాంటి శోధనలు, సింహము లాంటి పోరాటములు నీ జీవితంలో ఉన్నాయేమో అవన్నీ పటాపంచలైపోవాలి, అవన్నీ నీ నుండి దూరం అయిపోవాలి అంటే దేవుడు నమ్మదగిన వాడని నీ విశ్వసించినట్లయితే వాటన్నిటిని దేవుడు దూరపరిచి నీకు విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. జయ జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. గొప్ప ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుడు నీకు దయచేసేవాడుగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరి, సహోదరా, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, ప్రియ అక్క, ప్రియ చెలి, చేతులు జోడించి మనం చేస్తున్నాడు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఏమాత్రం కీడు తలపెట్టేవాడు కాదు. ఆయన నమ్మిన వారికి అపాయములకు గురి చేసేవాడు కాదు. ఆయన నమ్మిన వారికి ఆయన దుర్గముగా ఉండే దేవుడు. ఆయన నమ్మిన వారికి ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన నమ్మిన వారికి తోడుగా ఉండే దేవుడు. దావీదు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్ముకుంటే నీ జీవితంలో వాటమి ఉండదు ప్రియులారా. దేవుని నమ్ముకుంటే నీ జీవితంలో అపాయం ఉండదు ప్రియులారా. దేవుని నమ్ముకుంటే నీ జీవితంలో అపజయం ఉండదు పిల్లరా. జయ జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకోవాలి. నమ్మదగిన దేవుడిని మనము హృదయపూర్వకముగా విశ్వసించాలి. హృదయపూర్వకముగా మన నోటితో ఒప్పుకోవాలి. అలా చేయగలిగితే, అలా ఉండగలిగితే ఆయన మన జీవితంలో గొప్ప కార్యము దేవుడు చేస్తాడు. గొప్ప మేలు దేవుడు జరిగించువాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా, సహోదరి, మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం. మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం.
దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించినట్లుగా ఆయన నమ్మదగిన దేవుడని, దేవుడే నమ్మదగిన దేవుడని నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నీ జీవితంలో గొప్ప మేలు దేవుడు జరిగిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. 1వ దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. 5:24 వచనంలో మనం గమనం చేస్తే చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. చూచారా, మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక. చూసారా, మనల్ని పిలిచినోడు అండి దేవుడు. మనలను పాపములో, శాపములో, అపరాధములో నువ్వు పడిపోతున్నావు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. వాక్యము ద్వారా నిన్ను పిలుస్తున్నాడు. వాక్యము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కానీ చాలా మంది ఇంకా పెడచెవిని పెట్టి లోకమును ప్రేమిస్తా ఉన్నారు. లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. లోకములో ఉన్న వాటి వైపు పరిగెడుతూ ఉన్నారు. అలా ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను దేవుడును, నన్ను నమ్ము, నీ కష్టాలు తీర్చేస్తాను, నీ శోధన దినాలను సంతోషకరమైన దినాలుగా మార్చి వేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన వైపు నువ్వు చూచినట్లయితే, ఆయన వైపు నీ జీవితాన్ని మలుచుకున్నట్లయితే, మార్చుకున్నట్లయితే, ఆయన నీకును, నీ ఇంటి వారికి, నీ కుటుంబానికి ఆయన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుని మనము దేవుని నమ్మి ఆయన్ని వెంబడించే వారంగా మనం ఉండాలి. నమ్మి మనము ఆయనతో ప్రయాణించే వారముగా మనం ఉంటే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప మెరకల్, అద్భుతములు దేవుడు చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని మాటను నిర్లక్ష్యించకూడదు. దేవుని వాక్యమును నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా అన్ని విషయాలలో ఇలా దేవుడు నమ్ముకున్న వారికి మేలు చేస్తాడని ఎరిగిన వారముగా దావీదు దేవుడు నమ్మాడు. కాబట్టి గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు ఎంతగానో హెచ్చించాడు. కారణం ఏంటంటే, మందలో ఒక గొర్రె సింహము నోట కనిపించుకుని వెళ్ళే సమయంలో ఆ గొర్రె కొరకు దావీదు ఎంతగా ఏడ్చాడో, దేవుని దగ్గర ఎంతగా రోదన చేశాడో, ఎంతగా దేవుని దగ్గర అంగలార్చాడో చూచారా. అంతగా ప్రార్థన చేశాడు. కాబట్టి ఎంత భారభరితమైనటువంటి దావీదు నాకు కావాలనుకున్నాడు. కారణం ఏంటంటే, నోరు లేని యొక్క జీవాల విషయంలోని, నోరు లేనటువంటి జంతువుల విషయంలోని ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అంటే, ఇంకా నా ప్రజల పట్ల ఇంకెంత శ్రద్ధ కలిగి ఉంటాడు అని దేవుడు ఎరిగిన వాడై, దేవుడు చూచిన వాడై దావీదు ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు హెచ్చించాడు. సహోదరా, నీ యథార్థత దేవుడు నమ్ముకున్న తర్వాత నీకుంటే, యథార్థత కలిగి నువ్వు జీవించినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప మేలు దేవుడు జరిగిస్తాడు అని, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని ప్రభు పేరట, ప్రభు నామములో ప్రార్థన చేస్తాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మకమైన దేవుడు. కాబట్టి ఆయనను మనం వెంబడిద్దాం, ఆయన మాటలు మనం విందాం. ఎందుకు యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు అంటే, సర్వ మానవాళి కొరకు
వారి పాప పరిహార్థము కొరకు రక్తమును చిందించింది, ప్రాణమును దానముగా పెట్టినది. ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడున్నాడండి? ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడికని ఈయన నమ్మదగిన దేవుడు, దేవుడే నమ్మదగినది. ఆయన నమ్మి మోసపోయిన వారు ఎవరు లేరు, ఆయన నమ్మి అప్పులు పాలైన వారు ఎవరు లేరు, ఆయన నమ్మి నవ్వులు పాలైన వారు ఎవరు లేరు. అర్థమైనా? కాబట్టి నమ్మండి, యేసయ్యని వెంబడించండి, నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో ఆలోచిస్తున్నారు. దేవుడి మాటను, దేవుడి వాక్యమును మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. కృపామేడ ప్రేమికుడు మా తండ్రి, ఇంతవరకు నీ మాటల ద్వారా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలయ్యా. ఎంతమంది వాక్యాన్ని నిరగట్టండి, ఫలింపు దయచేయండి. వాక్యానుసారం నడిచినట్లుగా, జీవించినట్లుగా మీరు మాకు సహాయం దయచేయండి. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదకరంగా, వారి కుటుంబాల వారి బిడ్డలను ఆశీర్వదకరంగా మలచండి, మార్చండి. తోడుగా ఉండి దీవించమని, సహాయం చేయమని, ప్రభుల బలపరచమని, మహిమ ఘనత ప్రభా మీరే పొందుకోమని, మా కొరకు ఎంతో రాబోతున్నటువంటి యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి నిమిషమునకును కూడిన మనందరికీ, దేవాని మొరపిడి ప్రతి ఆత్మకులు సర్వపరిశుద్ధులకు, ఈటీవీ కుటుంబ సభ్యులకు, వాట్సాప్ కుటుంబ సభ్యులకు, దేవుని మాట్లాడుతున్న వారందరికీ, మా సంఘాలకు, మా సంఘ విశ్వాసుల కుటుంబాలకు ఆయన రాగలతో నడిపించి దీవించి సంరక్షించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.